కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పంల వలన నశించిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. 4వదిగా ఏమిటి అనేసనంటే, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు పడిపోవడానికి కారణం ఏమిటి అంటే, వారు ప్రభువుని ఏం చేశారట? శోధించారట. ఏం చేశారు చెప్పండి? శోధించారు. అంటే శోధించడం అంటే ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో తృప్తి లేకుండా లేని దాన్ని కోరడం. శోధించడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెందకుండా ఏదో ఆశించడం, ఏదో కోరడం అన్నమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభువుని శోధించే వారిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ప్రభువుని శోధించడం వల్ల పడిపోయారు. సర్పాల వలన ఏం చేయబడ్డారట? నశించారట వాళ్ళు. ఖండితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మనం ఎంతవరకు స్థిరంగా ఉన్నాం అంటే ప్రభువుని శోధించకుండా ఉంటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఇక్కడ ఇశ్రాయేలుల గురించి కనుక ఆలోచన చేస్తే, దేవుణ్ణి మాటి మాటికి ఏం చేస్తా వచ్చారు? శోధిస్తానే వచ్చారు. వారికి ఏం కావాలో అన్నీ ప్రభు అరణ్య యాత్రలో సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడు. ఆహారం కోసమై ఏం కురిపించాడు చెప్పండి? మన్నాను కురిపించాడు. పరలోక ధాన్యం, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళ కొరకు సిద్ధం చేసి కురిపించాడు. వారికి నీళ్లు కావాలన్నప్పుడు బండలోంచి ఏమి ఇచ్చాడు చెప్పండి? నీళ్ళని ఇచ్చాడు. ఇలా వారు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు వారు కాలినడకని నడిచిన వాళ్ళ చెప్పులు ఏమైపోలేదు? అరిగిపోలేదు. 40 సంవత్సరాల్లో మనం ఎన్ని జతలు మారుస్తామో? చెప్పుల జతలు కదా, అరిగిపోతాయి. 40 సంవత్సరాలు వారు బట్టలు ఏమవ్వలేదు? మాసిపోలేదు. 40 సంవత్సరాలంటే ఎన్ని జతలు కొంటామో కదా మనం. సంవత్సరానికే ఎన్ని బట్టలు కొనుక్కుంటామో మనం. చూసారా, దేవుని కార్యాలు ఎంతగా చేసినా కూడా ఇశ్రాయేలు పట్ల వారు మరీ ఇంకా ఆశిస్తూ దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తానే వచ్చారు. ప్రతిదీ వారికి కావలసినదంతా కూడా దేవుడు సమకూర్చి సిద్ధపరిచి, దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలోనికి వారిని నడిపించాలని, తీసుకువెళ్ళాలనేసని వారిని నడిపిస్తున్నప్పుడు మాటికి ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? శోధిస్తానే వచ్చారు. ఈరోజు మరి మనం ఎంతవరకు శోధిస్తున్నామా? దేవుని చిత్తాన్ని అంగీకరిస్తున్నామా? ఈరోజు మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని గనక మనము అంగీకరిస్తే ఏం చేసినట్లు? శోధించినట్లు కాదు. కానీ దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడేటప్పుడు దేవుని చిత్తాన్ని గనక మనం అంగీకరించలేదనుకోండి, అప్పుడు ఏం చేసినట్లు? దేవుణ్ణి శోధించినట్లే. మరి ఈరోజు ఎంతవరకు దేవుని చిత్తాన్ని మనం అంగీకరిస్తున్నాం? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నామా? దేవుని చిత్తానికి లోబడుతున్నామా అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు కష్టాల గుండా, నష్టాల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపించినప్పుడు మనం ఏమంటామో తెలుసా? ఈ కష్టం నేను భరించలేను, ఈ శ్రమ నేను భరించలేను, ఈ ఇబ్బంది నేను తట్టుకోలేను అంటాం. కానీ ఆ శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నడిపించడం ఏంటో తెలుసా అండి? అది దేవుని చిత్తం. ఎందుకని అలాగా ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడు అంటే, ఆ శ్రమ ద్వారా మనలో సహనాన్ని ఏం చేయాలని? ఉత్పన్నం చేయాలని, మరింతగా ఓర్పు మనకి నేర్పించాలని. ఆ కష్టాల ద్వారా మనకి ఒక అనుభవాన్ని దేవుడు నేర్పించాలని. అనుభవం అనేది చదువుకుంటే రాదు. అనుభవం అంటే దేని ద్వారా రాదు చెప్పండి? పిహెచ్డీలు చేస్తే అనుభవాలు రావు. దేని ద్వారా వస్తాయి? మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి మనం ఏం నేర్చుకోగలుగుతాం? అనుభవాలు నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరినీ కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి దేవుడు మలుస్తున్నాడు, చెక్కుతున్నాడు. ఒక శిల్పంగా చెక్కబడాలి అంటే ఆ శిల్పకారుడు ఏం చేయాలి? ఉలితో సుత్తితో ఏం చేస్తాడు? కొడతా ఉంటాడు. కొట్టినప్పుడు ఆ శిలకి బాధ కలుగుతుందా లేదా? మనం అయితే చెప్పుకుంటాం, దేవుడు మనకు నోరిచ్చాడు కాబట్టి. మరి శిల ఎప్పుడైనా చెప్పిందా చెప్పండి?
చెప్పలేదు. కానీ దానికి బాధ కలగదా? చెక్కేటప్పుడు బాధ కలుగుతుంది, కానీ అది ఒక అందమైనటువంటి శిల్పంగా తయారైన తరువాత దానికి ఎంత ఘనతో చూడండి. ఎంతమంది ఆకర్షించబడతారు, ఎంతమందికి నచ్చుతుంది. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు గుండా, శ్రమల గుండా దేవుడు నడిపించేటప్పుడు మనల్ని కూడా ఎందుకు అలా నడిపిస్తున్నాడు, ఎందుకు అనుమతిస్తున్నాడు ఆ పరిస్థితులు దేవుడు అంటే మనల్ని కూడా మరింతగా మహిమ పొందించడానికే. దేవునికి స్తోత్రం. మరింతగా మనల్ని మెరుగుపరచడం కోసమే, మరింతగా ఆయన పోలికలోనికి మార్చుకోవడం కోసమే అనుమతిస్తున్నాడు. అలాగని ఎరిగి మనం దేవుని చిత్తాన్ని ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. దేవుని చిత్తాన్ని గనక అంగీకరించకపోతే, దేవుని చిత్తానికి గనక లోబడకపోతే దేవుణ్ణి ఏం చేసినట్లు చెప్పండి? శోధించినట్లే. మరి ఈరోజు ఎంతవరకు మనం దేవుని చిత్తాన్ని అంగీకరించగలుగుతున్నాం? చాలా విషయాల్లో దేవుని బిడ్డలు ఈ మాట్లాడితే ఏమంటారో తెలుసా? క్రైస్తవులు ఏది జరిగినా దేవుని చిత్తమేనండి అంటారు, కానీ చేసేదేమీ దేవుని చిత్తం చెయ్యరు. ఏ విషయంలోనూ కూడా దేవుని చిత్తానికి లోబడరు, కానీ మాట మాత్రం ఏమంటారో తెలుసా? అంతా దేవుని చిత్తమేనండి అంటారు. అంటే పైకే మాట వరసకే తప్ప ఆ మాట వారి జీవితాల్లో అన్వయింపు అనేది కనిపించట్లేదు. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందటండి. పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఒక అబ్బాయి తెల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చాలా మంచి చదువు చదివాడు, నెలకి 2 లక్షల రూపాయలు జాబ్ చేస్తున్నాడు, జీతం కలిగినటువంటి జాబ్ చేస్తున్నాడు. అనపర్తిలో కొన్ని ఎకరాలు ఉంది, ద్వారపూడిలో కొన్ని ఎకరాలు ఉంది, మంచి బిల్డింగులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి. కట్నం లేకుండా, ఏమీ ఆశించకుండా పెళ్లి చేసుకుంటామనేసని సంబంధం వచ్చింది. సరే చూద్దాం అన్నట్లుగా ఆలోచన చేస్తున్నారు. మరి ఒక సంబంధం వచ్చింది. అదేంటి అంటే అబ్బాయి నల్లగా ఉన్నాడు, చదివాడు, కొంత డిగ్రీ వరకు చదివాడు, ఏ జాబు లేదు, జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు, కనీసం ఇల్లు కూడా లేదు. కానీ దేవుని సన్నిధిలో మాత్రం ముందుకు కొనసాగుతాడు, చాలా ఆత్మీయుడు. ఇప్పుడు ఈ 2 సంబంధాలు వచ్చినాయి. మరి మీరు దేనికోసం ప్రార్థన చేస్తారు? దేని వైపు మొగ్గు చూపుతారు? ప్రార్థన చేసే అవకాశం కూడా ఇవ్వం. ఇస్తారా? ప్రార్థన చేసే అవకాశం కూడా ఇవ్వం. దేనికి వైపు మగ్గు చూపుతామంటే మొదటి సంబంధం వైపే చూపుతాం. అన్ని రీతులుగా అబ్బాయికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అబ్బాయి కూడా బాగున్నాడు, అన్ని రీతి పరిస్థితులన్నీ బాగున్నాయి అంటాం. కానీ ఒకవేళ మనం ప్రార్థన చేస్తే దేవుడు గనక దర్శనం రూపంలోనో స్వరం రూపంలోనో, నా బిడ్డ నీ కుమార్తె కోసం వెనక వచ్చిన సంబంధం ఉందో చూసారా, ఆత్మీయుడు అన్నాను, ఆ సంబంధాన్నే నేను నిర్ణయించాను, నా చిత్తములో ఉన్నటువంటి బిడ్డ ఆ బిడ్డే అని దేవుడు స్వరంతో మాట్లాడాడు అనుకోండి, అప్పుడైనా అంగీకరిస్తామా దేవుని చిత్తాన్ని? అప్పుడు కూడా అంగీకరించాం. ఏమంటామో తెలుసా? సాతాను స్వరాలు వినిపిస్తున్నాయండి నా చెవిలో అంటాం. దేవుని స్వరాన్ని ఏమంటాం చెప్పండి? సాతాను స్వరాలు వినిపిస్తున్నాయండి అంటాం. అంటే చూడండి, భౌతిక సంబంధమైన దాని వైపే చూస్తాం, కానీ దేవుని చిత్తాన్ని ఏం చెయ్యం? లోబడం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తం ఎలా అనిపిస్తుందో తెలుసా? చేదుగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చేదుగా అనిపిస్తుంది. ఇలాగే ఒక యవనస్తుడికి సంబంధాలు చూస్తున్నాడు. ఆ యవనస్తుడు దేవుని సన్నిధిలో చాలా ముందుకు ఉండేటువంటి యవనస్తుడు. సంబంధాలు చూస్తూ ఉంటే చాలా ఫోటోలు చూపిస్తున్నారు తల్లిదండ్రులు, తెల్లగా ఉన్నటువంటి అమ్మాయిలు. ఆ ఫోటో చూపించగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుని చిత్తం కాదు మమ్మీ అని ఇచ్చేస్తున్నాడు. ఆ ఫోటోలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చిత్తం కాదని ఇచ్చేస్తున్నాడు. అలా చాలా ఫొటోస్ చూపించారు, ఒప్పుకోలేదు ఆ అబ్బాయి. తర్వాత ఒక ఫోటో వచ్చింది ఆ అబ్బాయి దగ్గరికి. ఆ అమ్మాయి ఎలా ఉంది అంటే ఆఫ్రికా అమ్మాయిలాగా నల్లగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? నల్లగా ఆఫ్రికా అమ్మాయిలాగా వచ్చింది ఆ ఫోటో. ఇదేంటి తెల్లగా ఉన్న అమ్మాయి ఫోటోలు ఇస్తేనే రిజెక్ట్ చేసేస్తున్నాడు, దేవుని చిత్తం కాదంటున్నాడు, ఈ అమ్మాయిని ఒప్పుకుంటాడా అసలు, ఇచ్చి చూద్దాం అనేసానంటే ఆ రాత్రి ఆ అమ్మాయి ఫోటో దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుని చిత్తం అనేసి చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయిని చేసుకోవడం నా చిత్తం అన్నాడు. ఆ అబ్బాయి ఏమో తెల్లగా ఉండి, హైట్గా ఉండి, అందంగా ఉంటాడు. ఈ అమ్మాయి ఎలా ఉంది? నల్లగా ఉండి ఆఫ్రికా అమ్మాయిలా ఉంది, అసలు బాగలేదు, డిగ్రీ చదివింది, ఏ జాబు లేదు, ఏంటి అనేసని ఆలోచన తల్లిదండ్రులతో చెప్తున్నాడు. దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయినే దేవుడు చూపిస్తున్నాడు. ఆ అమ్మాయి విషయంలోనే దేవుని చిత్తాన్ని కనపరిచాడు గనుక నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అన్నాడు. సరే అని ఏమంటారు ఇక తల్లిదండ్రులు? చేసేశారు.
చేసేసిన తర్వాత ఈ అబ్బాయిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి బ్యాంక్లో గెజిటెడ్ ఆఫీసర్గా మంచి జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఈ అమ్మాయి ద్వారా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అంటే మనం మొదట దేవుని చిత్తం మన జీవితంలో ఎలా ఉంటుంది, చేదుగానే ఉంటుంది. కానీ తరువాత దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు అది మన జీవితాలకి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎంతవరకు దేవుని చిత్తానికి లోబడగలుగుతున్నాం? దేవుని చిత్తం ఒకటై ఉంటే మనం మరొకటి ఆశిస్తున్నాం, మరొకటి కావాలని దేవుణ్ణి అడుగుతున్నాం. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నట్లు చెప్పండి, శోధిస్తున్నట్లే. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు అరణ్యంలో కూడా దేవుడు వారికి తగినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. వారు నడుస్తున్నారు కాబట్టి కనాను యాత్రలో వారు నడవడానికి మన్నా సరిపోద్ది. ఏం సరిపోద్ది చెప్పండి? వాళ్ళకి బలం ఇవ్వడానికి, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడానికి ఏం సరిపోద్ది? వాళ్ళకి మన్నా సరిపోద్ది. ఆల్రెడీ మొన్న నేర్చుకున్నాం కదా, దేవునికి ఏం కావాలో తెలుసు, మనకు ఎంత ఇవ్వాలో తెలుసు, ఎలాగివ్వాలో తెలుసు, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అలాగనే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ నడక, జీవితంలో అరణ్య యాత్రలో ఎలా ఉండాలో కూడా దేవునికి తెలుసు కనుక వాళ్ళకి మన్నా ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏమడిగారు? మాంసం కావాలని అడిగారు. ఏమడిగారు చెప్పండి? దేవునికి తెలుసు, దేవుడేమో మన్నా ఇస్తే వాళ్ళేం కావాలన్నారు? మాంసం కావాలన్నారు. అలా సర్లే కావాలన్నారు కదా, శోధిస్తున్నారు కదా అని ఇచ్చాడు దేవుడు. కానీ ఏమైంది చెప్పండి? అది వాళ్ళ నాసికారంధ్రాల్లో ఉండగానే చాలామంది క్షీణించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు మన జీవితంలో దేవుడు ఇచ్చేది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఆశించేది మన జీవితాలకు ఆశీర్వాదకరం కాదు. మన పితరులు దేవుడు ఇచ్చింది కాకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా దేన్ని ఆశించారు చెప్పండి? ఏదో ఆశించారు. అలాగున దేవుణ్ణి శోధించారు. సర్పాల వలన ఏమైపోయారు? నశించిపోయారు. తాపకరమైనటువంటి సర్పాలు వారి మధ్యలోనికి దేవుడు పంపినప్పుడు సంఖ్యాకాండంలో మనం చూస్తాం కదా, అవి కాటు వేసిన వెంటనే ఏమైపోతున్నారు? అక్కడే చచ్చిపోతున్నారు. ఇక ప్రజలు ఇంకా శవాలు కుప్పలుగా అయిపోయినాయి. ఒక్కొక్క పాము కరుస్తూ ఉంటే ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు వాళ్ళు దేవుణ్ణి శోధించిన దాన్ని బట్టి. అప్పుడు ఇక సేవకుడు ఏం చేస్తాడు? తప్పు చేసినా ఒప్పు చేసినా ఒకటే, మా పని ఏంటి? మీరు ఎలా ఉన్నా ఏంటి మా పని? దేవుని పాదాల మీద పడి ఆడవడమే కదా, దేవుని పాదాలు పట్టుకోవడమే కదా. ఇక మోషే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఏంటి ప్రభువా ఇంతమంది చనిపోతున్నారు ఈ తాపకరమైనటువంటి సర్పాల విషయంలో అనేసనంటే, అప్పుడు అసలు దేవుడు ఏం చేయాలి? ఆ సర్పాలు రాకుండా చెయ్యాలి కదా. కానీ దేవుడు అలా చేయలేదు. ఏం చేశాడో తెలుసా? ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఏం చేయమన్నాడు? అక్కడ నిలవబెట్టమన్నారు. ఎవరికైతే సర్పం కరిచిందో వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే ఏమవుతారు? బ్రతుకుతారు అనేసి అన్నారు. అంటే ఇక్కడ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా దేవుడు తన చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తారా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు వాళ్ళని. తాపకరమైన సర్పాలు ఆపేయాలి దేవుడు, ఆపకుండా వాటిని అలాగే ఉంచేసి కరిచిన వాళ్ళు ఏం చేయాలి? ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఇప్పుడు మనము కూడా కొన్నిసార్లు కొన్ని ఎదురైనప్పుడు, ఓహో దేవుని చిత్తానికి నేను లోబడలేదు కదా, అందుకే ఇలా జరిగిందని కొన్ని నష్టాలు, కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఇంకా మనకేం రావట్లేదు? ఇత్తడి సర్పం కొంతమంది చూడలేకపోయారు. సర్పాలు కరిచిన ఇత్తడి సర్పం చూస్తే బ్రతికేస్తామేంటని అప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నారు. కొంతమంది ఇత్తడి సర్పం వైపు చూడలేకపోతున్నారు. అలాగే ఈరోజు కూడా మనకెంత క్షవరమైనా ఇంకా ఏం రావట్లేదు? దేవుని చిత్తానికి లోబడాలనేటువంటి వివరం రావట్లేదు. అందుకనే కొన్నిసార్లు మన పరిస్థితులను అలాగే ఉంచుతాడు దేవుడు. అక్కడ సర్పాలను ఎలా ఉంచాడో అలాగే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అలాగే ఉంచుతాడు, తీసేయడు. అప్పటికైనా దేవుని చిత్తానికి లోబడతామేమో, విధేయత చూపిస్తామేమో, దేవుణ్ణి శోధించకుండా ఉంటామేమో అని చూస్తాడు ఆయన. మరి ఈరోజు ఎంతవరకు దేవుని చిత్తానికి లోబడుతున్నాం? మన పితరులు శోధించినట్లుగా మనం శోధించకుండా ఉండగలుగుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? చాలాసార్లు కొంతమంది నన్ను ప్రశ్న అడిగారు. ఏమనో తెలుసా? మాట్లాడితే దేవుని చిత్తం అంటారండి పాస్టమ్ గారు, అసలు దేవుని చిత్తం ఎలా తెలుస్తుందండి మనకి అనేసానంటే చాలా మాటలు ఉన్నాయి. కొన్ని మాటలు నేను త్వరగానే చెప్తాను. దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది అంటే, మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేసినప్పుడు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది చెప్పండి? దేవునితో సహవాసం చేసినప్పుడు 21 రోజులు దేవునితో మనం ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. మరి దేవుని చిత్తం తెలుస్తుందా లేదా?
దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. నా బిడ్డలారా, మీరు నా సన్నిధిలో స్థిరంగా ఉండడం నా చిత్తం, మీరు స్థిరంగా ఉండండి అని దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడా లేదా? తెలియజేస్తున్నాడు. అంటే ఆయనతో సహవాసం చేసినప్పుడే తన చిత్తం ఏంటో, మన ఎడల తన ప్రణాళిక ఏంటో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తెలియజేస్తాడు. మరి ఈరోజు సహవాసం చేసేటువంటి అనుభవం ఉందా? భార్యాభర్తలు కూడా ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియాలంటే వాళ్ళు ఏం చేసుకోవాలి? ఒకరికొకరు మాట్లాడుకుంటూ సహవాసం చేయాలి. లేకపోతే ఒకరిష్టం ఏంటో ఒకరికి తెలియదు కదా. అలాగే ఈరోజు దేవుడు మన జీవితంలో ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడో ఆయనతో సహవాసం చేసినప్పుడే తెలుస్తుంది. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో దావీదు విషయంలో దేవుడు అనే మాట ఏంటో తెలుసా? ఒక నమ్మకమైనటువంటి నా సేవకుడిని కనుగొన్నాను నేను, అతడు నాతో సహవాసం చేసేవాడు అని దావీదు విషయంలో దేవుడు చెప్పడం జరిగింది. అంటే దావీదు విషయంలో దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయాలని తన చిత్తాన్ని ఎలా తెలియచేశాడు అంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉండేవాడు? దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే వాక్యం ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది చెప్పండి? వాక్యం ప్రతిరోజు ఆయన తన వాక్కునిచ్చి మనతో మాట్లాడుతున్నాడు, తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. మరి తెలియజేస్తున్నటువంటి తన చిత్తానికి మనం ఎంతవరకు లోబడుతున్నాం? 40వ కీర్తన 8వ చరణంలో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. వాక్యం ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తాడు, వర్తమానాల ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తాడు. 4వదిగా చూస్తే పరిస్థితుల ద్వారా కూడా ఏం చేస్తాడు చెప్పండి? తన చిత్తాన్ని తెలియజేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించి ఇదే నా చిత్తం అని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తెలియజేస్తాడు. ఆ పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా చూస్తే ప్రార్థన ద్వారా ఎలా తెలుస్తుంది చెప్పండి దేవుని చిత్తం? ప్రార్థన ద్వారా. మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా జీవితంలో మీ చిత్తం ఏంటి? నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ ఇరుకులో ఉన్నాను, లేక నా ఎదుట ఒక 2 మార్గాలు ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, నన్ను ఎటు వెళ్ళమంటావు, ఎటు ఏ నిర్ణయం తీసుకోమంటావు అని దేవుని సన్నిధిలో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తన చిత్తాన్ని తెలియజేస్తాడు. మరి ఈరోజు ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే ఎలియాజరు ఇస్సాకు వివాహంలో ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. ప్రభువా ఇక్కడ బావుంది, ఆ బావి దగ్గరికి ఏ అమ్మాయి అయితే నీళ్లు చేదుకోవడానికి వస్తుందో, నా యజమానుని కుమారునికి నువ్వు ఏ అమ్మాయినైతే భార్యగా సిద్ధపరిచావో ఆ అమ్మాయిని నాకు చూపించు అని అక్కడ ఒంటెల్ని మోకరింపచేసి అతను మోకరించి ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని ఎలియాజరుకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎలియాజరుకి తెలియజేసిన దేవుడే ఆ దేవుణ్ణే ఈరోజు నువ్వు ఆరాధన చేస్తున్నావు, నేను ఆరాధన చేస్తున్నాను. ఆ దేవుడు అప్పుడు సజీవుడిగా ఉన్నాడు, నేటికి సజీవుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేటికి మాట్లాడేవాడుగానే ఉన్నాడు, నేటికి తన చిత్తాన్ని తెలియచేసేవాడుగానే ఉన్నాడు. కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే ఏం చేయట్లేదు? ప్రార్థన చెయ్యట్లేదు. కాబట్టే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాం అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. అలాగే రెండవదిగా హిజ్కియా కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం చూస్తే అక్కడ హిజ్కియా కూడా దేవుని చిత్తాన్ని తెలియచేయమన్నాడు. ఎప్పుడో తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన తర్వాత నువ్వు నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావని నాకు ఎలా తెలుస్తుంది? సూచన తెలియచేయి ప్రభువా అని హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆహాజు గడియారంలో ఆ ముళ్ళు వెనక్కి తిరగడం ఒక సూచనగా దేవుడు తెలియచేసి తన చిత్తాన్ని హిజ్కియాకి ఏం చేశాడు చెప్పండి? తెలియచేశాడు. ఈరోజు ప్రార్థన ద్వారా తన చిత్తాన్ని ఏం చేస్తాడు? మనకి తెలియజేస్తాడు. అలాగే 6వదిగా స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా తన చిత్తాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తెలియజేస్తాడు. ఈ విషయానికి వస్తే మనకి యాకోబు కనిపిస్తాడు. యాకోబు వెళ్ళిపోయేటప్పుడు, బెయేర్షెబా నుండి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది యాకోబుకి కదండి. అప్పుడు యాకోబు ఇది దేవుని మందిరమే కానీ మరొక స్థలం కాదు అని లూజు అనేటువంటి ఆ ఊరికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. ఏమనో తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకేం చేస్తాను? తోడై ఉంటాను. మరలా తిరిగి క్షేమంగా నీ దేశానికి నిన్ను రప్పిస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు మందిరం కడతావు అని తన చిత్తాన్ని ఏం చేశాడు? దేవుడు యాకోబుకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే సమూయేలుకి కూడా దర్శనం ద్వారా, ఆ స్వప్నంలో స్వరం ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన చిత్తాన్ని తెలియజేశాడు. సమూయేలు బాలుడుగా ఉండగానే స్వరం నుంచి దేవుడు మాట్లాడుతూ
ఏం చేశాడు? తన చిత్తాన్ని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నారు, జనులందరూ గింగురమనేటువంటి విషయాలన్నీ ఎవరికి తెలియచేశాడు? సమూయేలుకు తెలియచేశాడు. మరి ఈరోజు దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామా? కనిపెట్టగలుగుతున్నామా? వాక్యాన్ని వినగలుగుతున్నామా? లేకపోతే దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. దేవుని చిత్తానికి లోబడకపోవడమే, దేవుని చిత్తమైనది మనకి దేవుడు అనుగ్రహించేటప్పుడు దానికి లోబడకుండా మరేదో దేవుణ్ణి అడగడమే. దేవుణ్ణి ఏం చేయడం చెప్పండి? శోధించడం. మరి ఈరోజు శోధించేవారిగా ఉంటున్నామా? దేవుని చిత్తానికి లోబడుతూ ప్రభువునందు స్థిరులుగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. తర్వాత విషయానికి మనం వస్తే ఐదవ మాట కూడా చెప్పిన మాటలు నేను ముగిస్తాను. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ 5వదిగా పౌలు గారు చెప్తున్నారు. ఏమనో తెలుసా? మీరు ప్రభువునందు స్థిరంగా ఉండాలి అంటే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు సనిగారు. దేవుని మీద సనగడం వల్ల వారు నశించిపోయారు, స్థిరంగా ఉండకుండా పడిపోయారు, పతనమైపోయారు. కానీ మీరు పడిపోయే వారిగా, పతనమైపోయే వారిగా కాకుండా ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే వారు సనిగారు, మీరు ఎలా ఉండాలి? సనగకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? సనగకుండా ఉండాలి. మరి ఈరోజు ఎంతవరకు మనం దేవుని మీద సనగకుండా ఉంటున్నాం? చాలాసార్లు మన కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి భర్త మీద సనగడం, భార్య మీద సనగడం ఉన్నాయా లేదా చెప్పండి? మన కుటుంబాల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. భర్త మీద సనుగుతూ ఉంటారు, లేకపోతే భార్య మీద సనుగుతూ ఉంటారు. పిల్లలైతే తల్లిదండ్రుల మీద సనుగుతూ ఉంటారు. మాకు కావాల్సినవన్నీ మీరు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు కన్నారు అన్నట్లుగా పిల్లలు సనుగుతూ ఉంటారు కదండి. ఇలా కుటుంబాల్లో సనగడం ఉంటే, కొంతమంది బంధువుల మీద, వీళ్ళ మీద, తల్లిదండ్రుల మీద సనగడం ఉంటే, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దైవ సేవకుల మీద కూడా సనుగుతూ ఉంటారు. ఎవరి మీద చెప్పండి? దైవ సేవకుల మీద సనుగుతూ ఉంటారు. పోనీలే, దైవ సేవకుల మీద సనిగినా దేవుడే చూసుకుంటాడు అంటే, తీరా లాస్ట్కి వచ్చేసరికి ఎవరి మీద సనుగుతారు? దేవుని మీద కూడా సనుగుతారు. ఎవరి మీద చెప్పండి? దేవుని మీద కూడా. ఏంటి ప్రభు, నాకు ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఇచ్చావు? నన్ను ఈ స్థితిలో ఎందుకు ఉంచావు? ఇంకొంచెం మంచి జాబ్ ఇవ్వచ్చు కదా, ఇంకొంచెం మంచి జీతం ఇవ్వచ్చు కదా, ఇంకొంచెం నా పరిస్థితులను మెరుగుపరచవచ్చు కదా, ఇంకొంచెం మంచి పొజిషన్లో నన్ను ఉంచవచ్చు కదా, వాళ్ళు ఉంచినట్లుగా నన్ను చెయ్యకపోయావా అని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? దేవుని మీదే సనుగుతూ ఉంటారు. ఇశ్రాయేలీలు, మన పితరులు కూడా వాళ్ళు సనిగారు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఏం చేస్తూ వచ్చారు? సనుగుతూనే వచ్చారు. దేవుని కార్యాలు, అన్ని కార్యాలు పొందుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చెల్లించాలి చెప్పండి? ప్రభువా, అడుగడుగునా ఒక్కొక్క కార్యం మా జీవితంలో చేస్తున్నావు అని దేవుణ్ణి స్తుతించవలసింది పోయి ఏం చేస్తూ వచ్చారు? సనుగుతూనే వచ్చారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మునుపటి స్థితి ఏమిటి అంటే, ఐగుప్తులో ఏం చేయడం? బానిసత్వం చేయడం, ఊడిగం చేయడం, ఐగుప్తీయులకి, ఫరోకి ఊడిగం చేయడం. అలాంటి బానిసయ్య బ్రతుకు నుండి, కఠినమైనటువంటి దాస్యత్వము నుండి దేవుడు విడిపించి అడుగడుగున కార్యాలు చేస్తూ ఉంటే దేవుని స్తుతించకుండా, ఇంకా మాకు మాంసం లేదు, లేకపోతే మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు అని ప్రభువు మీద ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? సనుగుతూనే వచ్చారు. అలా సనగడం వల్ల వారు ఏమైపోయారు చెప్పండి? సంహారకుని చేత నశించిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జీవితంలోనే కాదు, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్యాలు చేయలేదా చెప్పండి? ఎన్నెన్ని కార్యాలు చేశాడు, ఎన్నెన్ని మేళ్ళ చేత మనల్ని నింపుతున్నాడు. ఎన్నో మనం అసలు లెక్క పెట్టాలి అనుకుంటే దేవుని కార్యాలు లెక్క పెట్టగలమా? అసలు లెక్క పెట్టలేం. లెక్కించలేనటువంటి కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తా వస్తున్నా, అయ్యో ప్రభువా, నా పలానా రోజు నా జీవితంలో ఈ కార్యం చేసావే, లేకపోతే నాకు ఈ రోజు వరకు ఆయుష్ ఇచ్చావే, లేకపోతే లోకంలో ఎంతోమందికి లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, లేకపోతే కోటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళకు లేని గొప్ప రక్షణ నాకు ఇచ్చావే అని దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనము కూడా స్తుతించకుండా చాలాసార్లు ఎలా ఉంటున్నాము అంటే దేవుని మీద సనిగేవారిగానే ఉంటున్నాం. ఈరోజు సనిగే అనుభవం మనకుంటే మనం ప్రభువులో ఎలా ఉండలేం చెప్పండి? స్థిరంగా ఉండలేం. దేవునిలో మనం స్థిరంగా ఉండాలి అంటే, ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే, ఒకవేళ ఇంతవరకు ఈ రాత్రి వరకు సనిగే అనుభవం ఉందేమో, ఆ సనిగేటువంటి ఆ విధానం మనలో నుండి తీసుకుంటే మనం ఎలా ఉండగలుగుతాం?
స్థిరంగా ఉండగలుగుతాం. ఇంకొకటి ఏంటి అంటే, ఎందుకు సనుగు వస్తుంది? సనుగు అనేది ఎందుకు వస్తుంది అంటే, దేవుని కార్యాలు దేవుణ్ణి 3 మాటలు చెప్తాను. సనుగు అనేది ఎందుకు వస్తుంది అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల వస్తుంది. ఎందుకు సనుగుతాం చెప్పండి? దేవుని నమ్మకపోవడం వల్ల. రెండవది దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం వల్ల. మూడవది దేవుని వాగ్దానాన్ని నమ్మకపోవడం వల్ల సనుగు వస్తుంది. ఏంటి చెప్పండి? దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని నమ్మకపోవడం వల్ల ఏం చేస్తారు? సనుగుతారు. నమ్మే వాళ్ళు సనుగుతారా? సనగరు. ఎవ్వరు కూడా సనగరు. దేవునిపై గనక నమ్మకం ఉంటే, దేవుని వాక్యం పైన గనక నమ్మకం ఉంటే, దేవుని వాగ్దానం పైన గనక నమ్మకం ఉంటే, మన పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, అట్టడుగుకి వెళ్ళిపోనివ్వండి, లేకపోతే హీనమైనటువంటి పరిస్థితికి వచ్చేయనివ్వండి, ఎంత కఠినంగా అయినా మన పరిస్థితులు ఉండనివ్వండి, మనకెవరి మీద ఉంది నమ్మకం? ఏదో మన బంధువులు సహాయం చేస్తారని కాదు, మన స్నేహితులు సహాయం చేస్తారని కాదు, ప్రభుత్వాలు మనకు సహాయం చేస్తాయని కాదు, అధికారులు మనకు సహాయం చేస్తాయని కాదు. మన నమ్మకం దేవుని మీద ఉంది. ఆయన శక్తి ఏంటో మనకు తెలుసు, ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, ఆయన ఔన్నత్యం ఏంటో తెలుసు, ఆయన మన జీవితంలో దాచి ఉంచిన మేలులేంటో మనకు తెలుసు, ఆయన మన జీవితంలో అనుగ్రహించిన వాగ్దానం ఏంటో మనకు తెలుసు. మరి ఆయన వాగ్దానం మీద, ఆయన శక్తి మీద, ఆయన ప్రభావం మీద నమ్మకం ఉంటే ఎందుకని సనుగుతాం? ఇదేంటి ఈరోజు నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఇలాంటి బలహీనత నాకు కలిగిందేంటి, లేకపోతే ఇలాంటి కష్టం వచ్చిందేంటి, ఇలాంటి ఇబ్బంది వచ్చిందేంటి, ఇలాంటి బాధలు వచ్చినాయేంటి అని మన పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా ఏం చెయ్యం చెప్పండి? సనగం. ఎలాంటి కఠినమైన పరిస్థితులు దేవుడు అనుమతించినా ఆ పరిస్థితులతో సైతం దేవుణ్ణి ఏం చేస్తామో తెలుసా? స్తుతిస్తాం. ఎందుకని అంటే, మునుపు ఇలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నాకు అద్భుతం చేశాడు, నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు కూడా ఈ పరిస్థితి నుండి నా దేవుడు ఏం చేయగలడు? విడిపించగలడు. నమ్మకం ఉన్న వ్యక్తి ఏం చెప్తాడు అంటే, ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా, ఒకవేళ అది నాకు కష్టంగా కనిపించవచ్చు, అది నాకు భారంగా కనిపించవచ్చు, కానీ నా దేవునికి అది భారం కాదు, నా దేవునికి అది తీయడం అసాధ్యం కాదు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా ఏం చేయలేరు? సనగలేరు. ఈరోజు మనం సనుగుతున్నాము అంటే దేవుని మీద ఏం లేదు చెప్పండి? నమ్మకం లేదు. దేవుని వాక్యం మీద నమ్మకం లేదు. దేవుని వాక్యం ఎంతగా విస్తారంగా మనకి వినిపించబడుతున్నా కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం? కొన్నిసార్లు ప్రక్కన పెట్టేస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో అవన్నీ పొంది ఉన్నామని ఏం చేయాలట? నమ్మాలి. కానీ ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పినట్లుగా ప్రార్థన చేస్తాం, కానీ పొంది ఉన్నామని నమ్ముతామా? నమ్మం. ప్రార్థన చేసిన తర్వాత తిరిగి లేచి, అయ్యో మా పరిస్థితులు ఇలా చేసావేంటి ప్రభు అని మరలా సనుగుడు మొదలెడతా ఉంటాం కదండి. అంటే వాక్యాన్ని ఏం చెయ్యం? నమ్మం. అలాగే వాగ్దానాన్ని, దేవుని వాగ్దానాన్ని కూడా ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 75వ సంవత్సరంలో ఉండగా దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నీకు నేను సంతానం ఇస్తానని. ఎన్ని సంవత్సరాలు అయింది వాగ్దానం చేసి? 25 సంవత్సరాలు అయింది. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడా లేదా? ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మకంగా ఉండం ఆయన విషయంలో. మనం నమ్మదగిన వారమైనా కూడా ఆయన మన విషయంలో ప్రతి దానికి నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు ఆయన వాగ్దానాన్ని నమ్మి స్వతంత్రించుకోగలుగుతున్నాం? ఈరోజు చాలామంది వాగ్దానాలు తీసుకుంటున్నారు. ఎప్పుడు 31st నైట్ జనవరి 1కి వాగ్దానం తీసుకుంటున్నారు. బైబిల్లో మనందరికీ కూడా చాలా వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి దేవుడు ఇచ్చినవి. వాక్యం చదువుకున్నప్పుడు వాగ్దానం తీసుకుంటాం. అంతేకాదు ప్రతి నెల కూడా దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఇన్ని వాగ్దానాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నా కూడా ఇంకా మన జీవితంలో దేవుని కార్యం చూడలేకపోతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడే, కానీ మనం నమ్మట్లేదు కాబట్టి మనం దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు సనుగు అనేది ఎందుకు వస్తుంది అంటే దేవుణ్ణి నమ్మకపోవడం వల్లే, దేవుని శక్తి ఏంటో నమ్మకపోవడం వల్లే, దేవుని గొప్పతనం ఏంటో నమ్మకపోవడం వల్లే సనుగులు అనేవి వస్తున్నాయి. ఆ రోజు ఇశ్రాయేలీలకి దేవుడు తెలియచేశాడు. అబ్రహాము కాలం దగ్గర నుంచి తెలియజేశాడు. ఏమనో తెలుసా? అబ్రహాముతో దేవుడు ఇచ్చిన మాట ఏంటి? నీ 4వ తరం వారు
మరలా ఈ కనాన్లో ఉండగా అబ్రహాము నీ 4వ తరం వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని అబ్రహాము కాలము నుండి దేవుడిస్తున్న వాగ్దానాలు ఏంటి? నేను మిమ్మల్ని విడిపిస్తాను, నడిపిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నడిపిస్తాను అని దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. మరి ఆ వాగ్దానాలను వారు నమ్మారా? నమ్మిన వారైతే సనుగుతారా? వాళ్ళు మాటి మాటికి సనుగుతూనే వచ్చారు. అంటే కారణం ఏమిటి అంటే దేవుని వాగ్దానాలను ఏం చేయలేదు చెప్పండి? నమ్మలేదు. అందుకని దేవునికి ఇక కోపం వచ్చేసింది. అందుకని సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు ఒక మాట అంటాడు. ఏమనో తెలుసా? ఎంతకాలమని ఈ ప్రజలు నా కార్యాలను చూసి కూడా నన్ను నమ్మకుండా ఉంటారు? ఎంతకాలమని వీళ్ళని సహించాలి? ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు? ఇంకెన్ని కార్యాలు చేసిన వీళ్ళని నమ్మలేని పరిస్థితిలోనే ఉంటారా అని ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని అద్భుతాలు చూసినా ఏమవ్వట్లేదు చెప్పండి? నమ్మట్లేదు. ఇంకా సనుగుతూనే ఉంటున్నారు. అందుకనే దేవుని కోపం వాళ్ళకి వచ్చింది. అక్కడ వాళ్ళు సనిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఏంటి అంటే పాలెములో మంట తబేరా అనేటువంటి చోట ఆ చోటికి పేరేం పెట్టబడింది చెప్పండి? తబేరా అని పెట్టబడింది. అక్కడ పాలెం కొని అంటుకుని అనేక మంది నశించిపోయినట్లుగా కనిపిస్తుంది మనకు వాక్యంలో. అంటే ఎందుకని అంత నాశనం అయిపోవాలి, అంత పతనమైన పరిస్థితి వారు పొందుకోవాలి అంటే సనగడం వల్ల. ఈరోజు మనకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో కూడా దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని వాగ్దానాన్ని, దేవుని ఔన్నత్యాన్ని గనక మనం నమ్మకపోతే మనం సనుగుతున్నామని గుర్తించాలి. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మనం సనిగేవారిగా ఉంటే దాన్ని ఏం చేయాలి చెప్పండి? మానుకుంటే మనం ఎలా ఉంటాం? ప్రభువులో స్థిరంగా ఉండగలుగుతాం. చాలామంది ఏదేదో ఊహించుకుని సనుగుతూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఏదేదో ఊహించుకుని సనిగేస్తూ ఉంటారు. ఉయ్యాల్లో ఉన్నటువంటి అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించేస్తుందట తల్లి. ఎవరి గురించి? ఉయ్యాల్లో ఉన్నటువంటి పాలు తాగుతున్నటువంటి నెలల అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించేస్తుందంట. ఏదేదో ఊహించేసుకుని అప్పటికి ఎలాంటి పరిస్థితి ఇస్తాడో దేవుడు, ఆ అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో అని ఎక్కడికో ఊహించేసుకుని ఏమైపోతుంది? భయపడిపోతుంది. మనం గనక ఆలోచన చేసినట్లయితే యాకోబు కూడా, యోసేపు అన్నదమ్ములు వచ్చి యాకోబుతో యోసేపు చనిపోయాడని చెప్పారా? చెప్పలేదు. ఆ అంగీ చూపించారంటే అంతే. రక్తపు మరకలు అంటుకున్నటువంటి అంగీని తెచ్చి యాకోబుకు చూపిస్తే యాకోబు ఏం చేశాడు? ఏదేదో ఊహించేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? యాకోబు ఏదేదో ఊహించేసుకుని ఎలాగ అయిపోయాడంటే, అయ్యో దుష్టమృగం ఏదో నా కుమారుణ్ణి చీల్చేసింది, నిశ్చయంగా నా కుమారుణ్ణి చనిపోయాడు, చంపేసింది, నా కుమారుణ్ణి నేను ఇంకా చూడలేను, ఈ భూమి మీద నా కుమారుణ్ణి చూసే రోజే నాకు ఉండదు, నా కుమారుడితో పాటు నేను ప్రేతల గుంపులోకి వెళ్ళినప్పుడే నా కుమారుణ్ణి కలుసుకుంటాను తప్ప భూమి మీద ఉండగా నా కుమారుణ్ణి నేను చూడలేను, ఇక కలవలేను అని ఏదేదో ఊహించేసుకుని ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? 22 సంవత్సరాలు ఏడ్చాడు యోసేపు కోసం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 22 సంవత్సరాలు ఏడ్చాడు యోసేపు కోసం యాకోబు. దేన్ని బట్టి? ఏదేదో ఊహించేసుకుని. జరిగిందేమీ లేదక్కడ, కానీ ఏదేదో ఊహించేసుకుని 22 సంవత్సరాలు యోసేపు గురించి ఏడ్చాడు. తర్వాత 22 సంవత్సరాల తర్వాత ఆ విషాద వార్త ఏ చెవులతో అయితే విన్నాడో అదే చెవులతో నీ కుమారుడైనటువంటి యోసేపు బ్రతికి ఉన్నాడనేటువంటి శుభకరమైన వార్త విన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పరిస్థితులను బట్టి ఏదేదో ఊహించేసుకుంటున్నావేమో, నీకున్న భారాలను బట్టి ఇక నా పరిస్థితి ఇంతేనా, లేకపోతే నాకు ఇది దక్కదేమో, అది దక్కదేమో, ఇలా ఉండలేనేమో అని మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం వెళ్ళేటువంటి ఆ పరిస్థితులను చూసి, మనకు ఎదురయ్యేటువంటి పోరాటాలను బట్టి ఏదేదో ఊహించేసుకుంటున్నామేమో. కానీ ఏ చెవులతో అయితే నువ్వు విషాద వార్త వింటున్నావో ఆ చెవులతోటే తిరిగి శుభవార్త వినేటువంటి కార్యం నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఏదేదో మన ఆలోచనలోనికి తెచ్చి మనల్ని ఇంకా ఏం చేస్తూ ఉంటాడు? కృంగదీసేస్తూ ఉంటాడు. కాబట్టి అలా కృంగదీసినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని శక్తి వైపు చూడాలి, దేవుని ఔన్నత్యం వైపు చూడాలి, దేవుని యొక్క గొప్పతనం వైపు చూడగలిగితే నా దేవుడు అద్భుతం చేయగలడు అని ఆయన మీద నమ్మిక ఉంచగలం, దేవుని స్తుతించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సనిగిన వారు కూడా చాలామంది బైబిల్లో ఉన్నారు.
కొంతమందిని నేను టూకీగా పరిచయం చేసి నా మాటలు ముగిస్తాను. సనిగిన వారు ఎవరు బైబిల్లో అనేసానంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మనకి ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరు అంటే ఇస్కరియోతు యోధా. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధా. అక్కడ ప్రభు పాదాల దగ్గరికి ఒక స్త్రీ జటామాంసి అత్తరు తెచ్చి ఆయన పాదాల మీద పగలగొట్టి ఆయనకు ఆరాధన చేస్తూ ఉంటే ఇక్కడ యోధా ఏం చేస్తున్నాడు? సనుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ రిఫరెన్స్లో ఆ మాటే ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. యోధా ఏం చేస్తున్నాడు? సనుగుతున్నాడు. ఏమని సనుగుతున్నాడో తెలుసా? ఎందుకో ఇంత విలువైనటువంటి అత్తరు ఆయన పాదాల మీద పోసేసింది మనిషి, దీన్ని అమ్మి బేదలకు సహాయం చేయొచ్చు కదా అంటున్నాడు. అంటే బేదలకు సహాయం చేసే ఆలోచన ఏమైనా యోధాకుందా? లేదు. ఏదో బేదలకు సహాయం చేసేద్దామన్న ఆలోచనతో ఏమీ సనగట్లేదు. కానీ యోధా ఎందుకని సనుగుతున్నాడో తెలుసా? ఆ అత్తరు అమ్మి ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎవరి చేతిలో పడుతుంది? యోధా చేతిలో పెడుతుంది. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేది? యోధా దగ్గర ఉండేది. కాబట్టి అత్తరు అమ్మేసి ఆ డబ్బు కనుక యేసయ్యకి ఇచ్చేస్తే ఆ డబ్బు వచ్చి ఎవరి సంచిలో పడిపోద్ది? నా సంచిలో పడిపోద్ది కదా అని ఆమె అత్తరు పగలగొట్టి యేసయ్యకి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు? యోధా సనుగుతున్నాడు డబ్బును బట్టి. ఈరోజు మనము కూడా అలాంటి విషయాలను బట్టి సనుగుతున్నామేమో. అక్కడ దేవుని విషయంలో మంచి కార్యం చేసింది ఆ స్త్రీ, కానీ మంచి కార్యాలు దేవుని విషయంలో చేయకుండా, దేవుని కొరకు వెచ్చించకుండా మనము యోధాలాగా సనిగేవారుగా ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా ఎవరు సనిగారు అనేసానంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సనిగారు. లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు. ఎవరింటికి చెప్పండి? జక్కయ్య ఇంటికి వెళ్తా ఉంటే అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ సనుగుతున్నారు. ఏమని సనుగుతున్నారు? పరిశుద్ధుడైనటువంటి యేసయ్య పాపి అయినటువంటి మనుషుని ఇంటికి వెళ్తున్నాడేంటి? యేసయ్యకి ఏమీ తెలియట్లేదా అని సనుగుతున్నారు. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులం కాబట్టి ఆయన వస్తే ఎవరింటికి రావాలి? మా ఇంటికే రావాలి. జక్కయ్య ఇంటికి వెళ్ళకూడదు, అతను పాపి. అంటే ఏం చేసేస్తున్నారు వీళ్ళు? తీర్పు తీర్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? జక్కయ్య పాపని తీర్పు తీర్చేస్తున్నారు. రెండవది ఏంటంటే మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం అని స్వాతిశయంతో కలిగి ఉన్నారు, అతిశయంతో ఉన్నారు, గర్వంతో ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. పాపి అయినటువంటి మనిషి ఇంటికి యేసయ్య ఎందుకు వెళ్తున్నాడు అనేసి సనుగుతున్నారు. ఈరోజు ఒకవేళ ఎవరైనా కొంచెం బ్యాడ్గా ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తే మిగిలిన వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? కాదంటారా? చాలా సనుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మనిషి ఇంటికి వెళ్తున్నారేంటి పాస్టర్ గారు? ఆ మనిషి ఇంటికి వెళ్తున్నారేంటి మాట్లాడితేని అన్నట్లుగా వేరే సనుగులు అనేవి వినిపిస్తాయా లేదా చెప్పండి? ఇక్కడ యేసయ్య విషయంలో కూడా అవే సనుగులు వినిపిస్తున్నాయి. కానీ యేసయ్య సనుగుల్ని పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం. మూడవదిగా సనిగిన వారు ఎవరు అనేసి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ సనుగుతున్నారు యేసయ్య మీద. ఎందుకని సనుగుతున్నారో తెలుసా? నేను పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారాన్ని అని ఆయన చెప్తున్నారు. యేసయ్య చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇదేంటి పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారాన్ని, దేవుని మెస్సయ్యనని, క్రీస్తునని ఈయన చెప్పుకుంటున్నాడేంటి? ఈయన యోసేపు కుమారుడు కాదా? వడ్లవాడు కాదా అనేసని యేసయ్య మీద ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఈరోజు దేవుని సేవకులు కూడా వాడబడతా ఉంటే, దేవుని సేవకులను కూడా దేవుడు హెచ్చిస్తూ ఉంటే ఇదేంటి నిన్న కాక మొన్న వచ్చాడు అన్ని కట్టేస్తున్నాడేంటి? అన్ని చోట్లకు వెళ్ళిపోతున్నారేంటి? వాక్యం చెప్పడానికి అంతగా వాడబడిపోతున్నారేంటి అని దేవుని సేవకుల మీద సనిగే వాళ్ళు లేరా? అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నెత్తి మీద కొండలెట్టుకుని వచ్చిన వాళ్ళే కదా అని సనుగుతున్నారా లేదా? కానీ యేసయ్య మీద కూడా ఇక్కడ ఏం చేశారు? నేనే జీవాహారాన్ని చెప్తే యేసయ్య యొక్క దైవత్వాన్ని గుర్తించట్లేదు. అక్కడ యేసయ్య యొక్క శక్తిని నమ్మట్లేదు. యేసయ్య క్రీస్తుగా వచ్చాడని, మెస్సయ్య ఆయనే అని వాళ్ళు నమ్మకపోవడాన్ని బట్టి యేసయ్య మీద ఏం చేస్తున్నారు చెప్పండి? సనుగుతున్నారు. ఈరోజు దైవ సేవకుల మీద కూడా సనుగులు ఎందుకు వస్తాయో తెలుసా? మన ఆత్మీయ క్షేమం కోసం దేవుడు పంపించాడు. మన జీవితాలను కట్టడం కోసం దేవుడు పంపించాడు.
మనల్ని పరలోకానికి నడిపించడం కోసం, కాపరిగా కాయడం కోసం దేవుడు పిలుచుకున్నాడు అనే నమ్మకం లేకపోతే ఏమొస్తాయి? సేవకుల మీద కూడా సనుగులు వస్తాయి. నమ్మితే ఏమి రావు? సనుగులు రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు ఎంతవరకు మనం నమ్మగలుగుతున్నాం దేవుని శక్తిని, దేవుని గొప్పతనాన్ని నమ్ముతున్నామా లేదా? నమ్మకపోతే ఎలా మిగిలిపోతాం చెప్పండి? సనిగే వారిగా మిగిలిపోతాం. మన పితరులు ఎలా పడిపోయారో అలాగే మనము పడిపోయేటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? మనందరం ప్రభువులో ఎలా ఉండాలని? స్థిరులుగా ఉండాలని. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ కూడికలను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు తన వాక్యాన్ని మన యొద్దకు తీసుకొస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. అంటే మనం పడిపోకుండా స్థిరంగా ఉండాలని. ఈరోజు మనం 2 మాటలు నేర్చుకున్నాం. పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒకటి, దేవుణ్ణి శోధించకూడదు. ఇది కావాలి, నాకు అది కావాలి అని దేవుణ్ణి డిమాండ్ చేసే అధికారం మనకు లేదు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చిన దాన్ని, ఆయన చిత్తానికి మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, శోధించకుండా ఉండాలి. రెండవది మనం నేర్చుకున్నాం ఏంటి చెప్పండి? దేవుని మీద సనిగితే మనం పడిపోతాం, ప్రభులో స్థిరంగా ఉండలేం. ఎప్పుడు సనుగుతాము అంటే దేవుని శక్తిని నమ్మలేనప్పుడే సనుగుతాం. ఈరోజు దేవుని శక్తిని నమ్మితే మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా దేవుని శక్తిని నమ్మితే సనగకుండా ఉంటాం. ఒక విషయాన్ని చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఒక ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ దేవుని గురించి తెలియజేస్తూ వస్తుంటే ఒక చోట కూర్చుని ఆ సేవకుడు, సువార్తికుడు సువార్త బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య రాకడ సమీపిస్తుంది, ఆయన మీ అందరి కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, క్రీస్తుని అంగీకరించండి అని సువార్త ప్రకటిస్తూ ఉంటే దూరం నుండి ఒక ఆమె చాలే చెప్పావులే, నువ్వు ఇక్కడ చెప్పడానికి వీర్లేదు అంటుంది. ఆమె చెప్తున్నా కూడా ఈయన ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూనే ఉంటున్నారు. అలా ప్రకటిస్తూ ఉంటే దగ్గరకు వచ్చి ఆ పాస్టర్ గారిని, నువ్వు చెప్పేది కాదు, యేసయ్య దేవుడు కాదని ఊరికే ఆ సువార్తికుడిని కొట్టేస్తుంది. ఆమె ఏం చేస్తుంది చెప్పండి? ఆ సువార్తికుడిని కొట్టేస్తుంది. నువ్వు చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, యేసయ్య దేవుడు కాదు అని ఊరికే ఆ సువార్తికుడిని కొట్టేస్తూ ఉంటే దూరంగా ఉన్నటువంటి తన పాప చెప్తుంది ఆ తల్లితో, ఏమన్నా తెలుసా? అమ్మా, ఆ పాస్టర్ గారిని కొట్టొద్దమ్మా, అమ్మా ఆయన్ని కొట్టొద్దమ్మా అని కేకలేస్తుందట. ఆ పాప అలా కేకలు వేస్తే ఒక్కసారిగా అంతవరకు కొట్టి బాధ పెట్టి హింసించినటువంటి ఆ తల్లి పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుని ఊరికే ఏడ్చేస్తుందట. ఏం చేస్తుంది చెప్పండి? ఊరికే ఏడ్చేస్తుందట. యేసయ్యే నిజమైన దేవుడు అండి, నేను ఇంతవరకు మిమ్మల్ని కొట్టాను, నన్ను క్షమించండి అని ఊరికే ఏడ్చేస్తుంది. ఏంటని ఆ పాస్టర్ గారికి అర్థం కాలేదు. అప్పుడు అడిగితే ఆమె చెప్పింది ఏంటో తెలుసా? అసలు నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మోగది. ఏంటి చెప్పండి? ఆ బిడ్డ ఎవరట? పుట్టిన దగ్గర నుంచి మోగదట, ఇంతవరకు మాట్లాడలేదట. కానీ ఇప్పుడు అమ్మ కొట్టొద్దని యేసయ్య ఏమిచ్చాడు? నా బిడ్డకి మాటలు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ఆ బిడ్డ మాట్లాడేలా చేశాడు. మిమ్మల్ని కొట్టొద్దని ఆ బిడ్డ చేత మాట్లాడించాడు దేవుడు. అంటే ఇప్పుడు నాకు తెలిసింది యేసయ్య శక్తి ఏంటో అని ఆమె దేవుణ్ణి అంగీకరించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి దేవుని శక్తి ఏంటో తెలిస్తే, దేవుని గొప్పతనం ఏంటో తెలిస్తే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గనక తెలిస్తే నమ్మగలుగుతాం. అప్పుడు దేవుని మీద ఏం చేయలేం చెప్పండి? సనగలేం. ఈరోజు వరకు సనుగుతున్నామంటే ఇంకా దేవుని శక్తిని నమ్మట్లేదా? దేవుని గొప్పతనాన్ని నమ్మట్లేదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మట్లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ఆయన్ని నమ్ముదాం. మన పితరులు శోధించినట్లుగా శోధించకుండా ఉందాం, మన పితరులు సనిగినట్లుగా మనం సనగకుండా ఉందాం, ప్రభువులో స్థిరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.